కృపగల తండ్రి, ఇప్పుడు నీ వాక్యము ద్వారా మాతో మాట్లాడి మా ఆత్మీయ తృష్ణ ఆకలి తీర్చుమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. కూర్చోండి. నా ఆత్మ దాహము తీర్చుము ప్రభువా, నా ఆత్మ దాహము తీర్చుము ప్రభువా, నీ జీవ జలములతో సమృద్ధిగా నా ఆత్మ దాహము తీర్చుము ప్రభువా, నీ జీవ జలములతో సమృద్ధిగా నింపుమయా నా హృదయమును, నింపుమయా నా హృదయమును, నీ జీవ వాక్యముతో సమృద్ధిగా నింపుమయమును, నీ జీవ వాక్యముతో సమృద్ధిగా కుమ్మరించుము దేవా, కుమ్మరించుము ఈ దినమున కూడి వచ్చిన మీ అందరినీ ప్రభు తన యొక్క ఆత్మతో నింపి మీ ప్రతి విధమైన ఆత్మీయ భౌతిక అక్కరను తీర్చి ఆయన రూపమునకు సమరూపము గలవారిగా మనందరినీ సిద్ధపరచునుగాక. ఆమేన్. మరణాతా మరణాతా మరణాతా. మరోసారి చెప్పాలి. ఇది మీ అందరికీ ముందు చెప్పిందేమో, మరి దూరంలో ఉండి మన కార్యక్రమాలన్నీ వీక్షిస్తున్న వారు ఉన్నారు. వాళ్ళు అంటున్నారు, అయ్యగారు మీరు చక్కగా వాక్యం మొదలెట్టే ముందు రెండు చేతులు జోడించి మరణాతా అని చక్కగా చెప్తా ఉంటే, ఆ మాట వింటా ఉంటే మీరు మా దగ్గరే, మా ఇంట్లోనే, మాతోనే ఉన్నంత అనుభూతి కలుగుతుంది. ఈ మధ్యకాలంలో మీరు అలా చెప్తూ మానేశారు. ఎవరికి? ఈ నెట్లో కార్యక్రమాలు లైవ్ టెలికాస్ట్ చూసేవాళ్ళు. బాబు మీ అందరికీ రాజమండ్రి సంఘం అంతా మరణ చెప్తుంది. చెప్పండి అందరోసారి. వినబడిందో లేదో? మరణాతా. చాలా సంతోషం. ప్రియులారా, కొంతమంది లైవ్ టెలికాస్ట్ చూడడానికి సమయం లేనప్పుడు మరి కార్యక్రమం అయిపోగానే వీటిని మనం లోడ్ చేయాల్సి వస్తుంది. ఒక ఆయన చెప్తున్నాడు అన్నమాట. ఏమనంటే, మరి ఆయన కొత్త విశ్వాసి. అయ్యగారి మధ్యలో మీరు ఎక్కడికన్నా క్యాంప్ వెళ్ళారా అని అడిగాడు. లేదు బాబు వెళ్ళలేదు. ఏంటి అంటే, ఈ మధ్యకాలంలో ఈ 3 నెలల్లో ఆయన మరి కార్యక్రమాలు చూడడానికి అవకాశం కుదరగా మొన్న ఆదివారం నాడు ఆయన ఆదివారం కార్యక్రమం చూశాడంట. ఆయన నాకు మెసేజ్ పెట్టాడు. ఎవరు కుర్రోడండి, గడ్డం వేసుకున్న కుర్రోడు,
భలే చెప్తున్నాడండి. ఎవరైనా కుర్రోడు అని అడుగుతున్నాడు. మరి నేనేం సమాధానం చెప్పనమ్మా? బాబు ఆ కుర్రోడు ఎవరో తెలుసుకోవాలని ఉన్నా నీకని అభిషేకం సమయంలో తీసిన 2 ఫోటోలు పంపాను. ఎందుకు అంటే మనం చెప్పేదానికంటే చూస్తే బాగుంటుందని. ప్రియులారా, అందుచేత మన కార్యక్రమాలను, ఇక్కడ జరిగే కార్యక్రమాలను మరి ఇంచుమించు ప్రపంచంలో 7 దేశాలలో ఉన్నవారు వీక్షిస్తున్నారు. అలాగే దుబాయ్ దేశంలో, షార్జా, బెహ్రైన్ ఇలాంటి దేశాలకు పనుల నిమిత్తం వెళ్ళిన వారు కూడా మామూలు ఫోన్లు కొనుక్కుని వెళ్ళిన వాళ్ళు టచ్ ఫోన్లు కొనుక్కున్నారండి. ఇప్పుడు వాళ్ళు కూడా ఈ కార్యక్రమాలు చూడడానికి దేవుడు ద్వారం తెరిచాడు. దేవునికి మహిమ కలుగును గాక. టిఫిన్ తిన్నారమ్మా? టిఫిన్ తిన్నారా అమ్మా? సత్తుకో తినేసి వచ్చారా? సత్తుకో తినేసి వచ్చిన వాళ్ళే చక్కగా నిండు కుండలాగా తొడిగిసలాడకుండా ఉంటారు. టిఫిన్ తినేవాళ్ళు కాస్త వాళ్ళలా ఉండాలన్నా ఉండలేదు. అయింది కదమ్మా, ఈవేళ సంస్కారాలు కాదు కదా. మాట్లాడడం లేదు, నలగైతున్నారు ఏంటండి. బాబు అయిందనైనా టిఫిన్ అయిందా? చాలా సంతోషం బాబు. స్వాగతం పైన ఉన్నవారు టిఫిన్ అయింది కదండి, చాలా సంతోషం. మీరేం తిన్నారనేది తర్వాత మాట. నేను కూడా టిఫిన్ తినేసాను కూడా. రోజులో మీరు ఎన్ని పూటల భోజనం చేస్తారు? రోజులో ఎన్నిసార్లు మీరు భోజనం చేస్తారు? రోజుకు మీరు ఎన్నిసార్లు తింటారు అమ్మా? 2 సార్లు. అంటే ఒక పూట ఉపవాసమా లేకపోతే కొస్తా? మీరు ఎన్ని పూటల రోజుకి ఎన్నిసార్లు ఆహారం తింటారు? 3 సార్లు తింటాం. ఏం బాబు, ఈ దినాన్ని మనం వివరించుకోబోయే వాక్య సారాంశం ఏది అంటే ఆహారము. అమ్మా, ఈ దినాన్ని మనం వివరించుకోబోయే వాక్య ధ్యానాంశము ఆహారము. ప్రియులారా, మనం తినే ఆహారం ఎలా ఉండాలని అనుకుంటాం. మనం తినే ఆహారము ఎలా ఉండాలి? యెషయా గ్రంథం 55వ అధ్యాయంలో ఒక మాట మనం చూడగలం. యెషయా గ్రంథము 55వ అధ్యాయము 2వ వచనం చివరి లైన్లో ఒక మాట ఉంటది. ఏమిటి? మీ ప్రాణము అందరూ తెలిసి చూడాలి. యెషయా 55 2వ వచనం చివరి మాట, మీ ప్రాణము సారమైన దాని యందు సుఖింపనీయుడి. 2వ వచనం 2వ లైను, సంతుష్టి కలుగజేయని దాని కొరకు మీ కష్టార్జితము ఎందుకు వ్యయపరచెదరు. ప్రభునందు ప్రియులారా, ఈ దినాన మనం వినే వాక్య వివరానికి ముందు ఈ మాటలు తెలుసుకుందాం. ఎలాంటి ఆహారం కావాలంట మనిషికి? సారమైన లేదంటే రుచికరమైన ఆహారం, లేదంటే శ్రేష్టమైన ఆహారం. ప్రియులారా, చప్పగా ఉన్నాయి, రుచిగా ఉన్నాయి. ఎవరైనా తింటారా బాబు? ఇష్టపడతారా? ఇష్టపడరు. అంచేత మరి మనం గమనించినట్లయితే మనం ఈ ఆహారాన్ని గురించి వినే ముందుగా, వివరంలోకి వెళ్లే ముందు ఈ దినమున 3 రకాల ఆహారాలను గురించి మనం తెలుసుకుందాం.
బాబు ఇందులో మొట్టమొదటిది శరీరాహారము, రెండవది వాక్యాహారము లేదా ఆత్మీయ ఆహారం, మూడవది జీవాహారము. ప్రియులారా గమనించాలి, మొట్టమొదటిది ఏంటండి? శరీరాహారము, రెండవది వాక్యాహారము, మూడవది జీవాహారం. ప్రియులారా మొట్టమొదటిది ఏది అంటే శరీరాహారం. ఇందా చెప్పుకున్నాం, ఎన్నిసార్లు తింటాం రోజులో? 3 సార్లు. ఉదయం టిఫిను, రెండోది ఇప్పుడు గుండి చెల్లిన తర్వాత భోజనం, మూడోది రాత్రికి మరలా భోజనం. రోజు 3 పూటలో ఈ ఆహారం తినకపోతే ఈ శరీరం యొక్క మనుగడ కష్టం అన్నమాట. ఒకవేళ 3 పూటలు ఆహారం తినే మనం ఒక పూట మనకు ఆకలి వేయలేదనుకో, దాని అర్థం ఏమిటంటే నీ శరీరంలో జబ్బు ఉందన్నమాట. నీ శరీరంలో జబ్బుండి నీకు ఏం తగ్గిపోయింది? ఆకలి. రెండోది ఏంటంటే నీ మనసులో బాధ ఉందన్నమాట. బాధ ఉన్నవాడు కూడా దేని మీద ఉన్నదో? భోజనం మీద ఉన్నది. ఆకలిగా లేదు, నేను తినను. మూడోది నీకు ఎవరి మీదో ప్రాణ సమానమైన వాళ్ళ మీద కోపం ఉన్నప్పుడే నీకు ఆకలి తెచ్చుకోవాలి. ఆకలి వేయకపోవడానికి కారణం 3 కారణాలు. అందులో మొదటిది జబ్బు, రెండోది ఏం చెప్పాను కదన్నా, రెండోది చూడండి, రెండోది మా మనసులో ఏదన్నా బాధ ఉన్నా, కోపం ఉన్నా, బాధ ఉన్న వాళ్ళకి తినబుద్ధి కాదు, కోపాన్ని బట్టి కూడా కడుపు మార్చుకుంటారు. ఆకలి ఉండదు కానీ తినరు కదా. అంచేత వీళ్ళరా శరీరం చక్కగా ఉండాలి, ఆరోగ్యంగా ఉండాలి, నిండు కొండలా ఉండాలి. మరి ఉండాలి అంటే ఈ శరీరానికి ఏ పూట కాపూట చక్కని ఆహారం పెడతా ఉండాలి. అంచేత దేవుడు కూడా సుఖసారమైన ఆహారం అన్నాడు. మరి ఆదికాండంలో 49వ అధ్యాయం మనం చూసినప్పుడు ఇక్కడ 20వ వచనంలో దేవుడు అంటాడు, ఆషేరు వద్ద శ్రేష్టమైన ఆహారం దొరుకును. ఏమండి? ఇదే ఆహారం అంట, శ్రేష్టమైన ఆహారము. అమ్మా అందరూ వింటున్నారా బాబు? ఎలా ఉండాలంటే ఈ వేళనే కూర అద్రిపోయింది అంటారు కదా బాబు. ఈ వేళ భలే కుదిరిందే చేపల పులుసు అంటారు కదా. ఈ వేళ పలావు అబ్బా ఏంటంటారు, గాలి పీల్చుకుంటుంటేనే చెప్పండి కడుపు నిండిపోతుంది అంటారు కదా. అంటే ఈ ఆహారం ఎలాంటిది? రుచికరమైనది, ఇంకా శ్రేష్టమైనది. రుచికరమైన ఆహారము ఒంటికి బలము. అమ్మా ఏ ఆహారం బాబు? రుచికరమైన ఆహారము శరీరానికి ఏమవుతుందంట? బలం. అంచేత ఆహారం మనం సమయానికి చక్కగా తీసుకుంటూ ఉంటే, అలాంటి ఆహారం తినడానికి కూడా ఒక నియమం ఉంది. ఈ నియమాలను మనం పాటిస్తూ ఉంటే మన శరీరం ఎక్కువ కాలం ఆరోగ్యవంతంగా ఉంటుంది. ఆరోగ్యం ఉన్న వాళ్ళకి ఆయుష్కాలం పెరుగుతూ ఉంటుంది. ఆయుష్ ఉన్న వాళ్ళకి దీర్ఘాయుష్ కలుగుతూ ఉంటుంది అన్నమాట. అంచేత గమనించండి, దేవుడు ప్రతి జీవికి ప్రతి ప్రాణికి ఆహారం ఇచ్చాడు. కీర్తనల గ్రంథం 145వ దావీదు కీర్తన 15-16 వచనాలు జ్ఞాపకం చేసుకున్నప్పుడు
ఇక్కడ దేవుడు ఏం చెప్పాడు? సర్వజీవుల కన్నులు నీ వైపు చూస్తున్నవి, తగిన కాలమందు నీవు వాటికి ఆహారం ఇచ్చుదువు. నీవు నీ గుప్పిలిని విప్పి ప్రతి జీవి కోరికను తృప్తిపరుస్తున్నావు. ఏమండి? ప్రతి వాళ్ళ యొక్క ఆకలి తీర్చడానికట దేవుడు ఏం చేస్తున్నాడు? ఆయన తన గుప్పిలి విప్పి ఏం చేస్తున్నాడు? ప్రతి జీవి కోరికను తృప్తిపరుస్తున్నాడు. ఎందుకంటే ఆకలేసే టయానికంట చిన్నపిల్లలు ఉన్నారు. ఆకలి వేసిందనుకో ఎవరి వైపు చూస్తారు? మాట్లాడాలి. మీరు ఎవరి వైపు చూస్తుంది? చిన్న బిడ్డ తల్లి వైపు చూస్తుంది. పాలు త్రాగే పిల్లలు పెద్దవాడు అంటారు, చిన్నపిల్లలు ఎవరన్నా ఏడుస్తూ ఉంటే ఆకలేస్తున్నట్టు ఉంది, పాలు అమ్మా అంటారు. రెండోది, పిల్లలు ఉన్నారు, స్కూల్కి వెళ్ళి వచ్చిన పిల్లలు ఉన్నారు, కడుపు కాలుతుంది. ఎవరిని అడుగుతారు ఆహారం కొరకు? అమ్మని అడుగుతారు. అమ్మా చెప్పండి, అన్నం పెట్టు అంటారు. వినాలి ప్రియులారా. మూడోది, యజమాని ఉన్నాడు, భర్త ఉన్నాడు, భోజనం పెట్టమని ఎవరిని అడుగుతాడు? మీరు చాలా ఉన్నారు ఇక్కడ, పెళ్ళిళ్ళు అయిపోయినాడు. కావలసిన వాడు కూడా గుర్తు పెట్టుకోవడం. చూడండి, భర్త ఎవరిని పెట్టమంటాడమ్మా? భార్య అంటాడు. ఏమని? ఆకలేస్తున్నా, నాకు అన్నం పెట్టు, భోజనం పెట్టు అంటాడు. ప్రియులారా, పిల్లల ఆకలి ఎవరికి తెలుసంట? తల్లి చూస్తుందంట. అందుకనే లోకంలో కూడా సామెత చెప్తారు, తల్లి ఎంతసేపు పిల్లాడిది పొట్ట వస్తూ ఉంటారంట, భార్య ఎంతసేపు నేను అలవాడు అన్ని బాగోదు కదా, చాలా ఇబ్బంది ఉన్నది. భార్య ఎంతసేపు మా వారి పరసు సిగ్గిపోయిందా, బలిసిందా అని చెప్పి దారుణం చూస్తుందంట. మరి మోడీ గారేమో కార్లు అన్నాడు, చంద్రబాబు కూడా సై అంటున్నాడు. ఇంకా పరస ఒకలాగే ఉంటాయి, లావడం చెక్కడం ఉన్నది, ఒరిజినల్ పర్సనాలిటీ వచ్చేది. సరే, దేవుని పిల్లలారా, అంచేత అమ్మ బిడ్డ ఆకలి తీర్చేది ఎవరు? తల్లి. అమ్మ భార్య ఆకలి తీర్చేది ఎవరు? భర్త ఆకలి తీర్చేది ఎవరు? భార్య. చూసారమ్మా, నేను ఈనాడు కూడా అమ్మగారిని నాకు అన్నం పెట్టు అని అడగండి. వింటున్నారండి బాబు? మగవారు అందరూ గమనించాలి. నేను ఇలా చేస్తున్నాను మిమ్మల్ని చేయమని కాదు, నా పద్ధతి కూడా చెప్తున్నాను. ఈనాడు కూడా అమ్మగారు అన్నం పెడతాను రండి అని నాకు ఆవిడ భోజనమే పెడతాను. విన్నారా? నాకు ఆవిడ భోజనం పెడతాం, పెట్టు అని నేను అన్నం. విన్నారా? మరొక మాట, మా పిల్లలు కూడా అమ్మా ఆకలేస్తున్న అన్నం పెట్టామా అని ఎప్పుడు అడగరు. అమ్మగారు తినండి అంటారు కానీ పెడతాను రండి అని అన్నారు. ఏంటండి ఇలా చెప్తున్నారు అని మీరు అనుకుంటారేమో. అవన్నీ చిన్నప్పుడు. మా పిల్లలు కాస్త యుక్త వయసు వచ్చిన తర్వాత అమ్మా మాకు ఒకరు పెట్టి అవసరాలు లేకుండా ఎవరికి ఆకలి ఇస్తా తినేయడం. వింటున్నారా బాబు? ఎవరికి ఆకలి ఇస్తే అమ్మగారు నాకు ఆకలి ఇస్తే నేనే తినేస్తాను, నాకు ఇంకొకరు పెట్టే పనులు. పిల్లలకు ఆకలి ఇస్తే పిల్లలు. ఇది మా ఫ్యామిలీ ఏమంటారమ్మా పాలసీ అన్నమాట. మా ఫ్యామిలీ పాలసీ ఇది. అంచేత అమ్మగారు పెడతారన్నా నేను తినేస్తానులే, నువ్వు పెట్టి తినే అంటాను నేను. ఎందుకంటే మాకు మొదటి నుండి అలవాటు అయిపోయింది అనమాట. ఆ అలవాటు మాకు పిల్లలకు కూడా అలవాటు అయిపోయింది అనమాట. ఎందుకు చెప్తున్నానంటే మరి మన అందరూ ఆకలి తీర్చేది ఎవరు? అన్ని జీవులనేది ఆహారం ఇచ్చోచో ఏ
పిల్లలరా, ప్రాణులకు ఆహారం ఇస్తున్నాడు, మనుషులకు ఆహారం ఇస్తున్నాడు, పురుగులకు ఆహారం ఇస్తున్నాడు, జలచరాలకు ఆహారం ఇస్తున్నాడు, ప్రతి జీవికి ఆయన ఆహారం ఇస్తున్నాడు. అంచేత ఈ శరీరముతో ఉన్నంతకాలం, అమ్మా, ఈ శరీరముతో ఉన్నంతకాలం బాబు ఈ శరీరానికి ఏం కావాలి? ఆహారం కావాలి. చూడండి, స్కూల్లో జాయిన్ అయిన పిల్లలు ఉన్నారు, పెన్సిల్ షార్ప్నర్ తిప్పుతూ ఉంటారు, పెన్సిల్ పొట్టు వస్తూ ఉంటుంది. వాడితో నెమల పెన్సిల్ దొరికింది అనుకో, ఈ పొట్టు తీసుకెళ్ళి ఏం చేస్తాడు? దానికి వేస్తాడు. ఏమ్మా ఏంటిది అంటే ఏమంటారు? ఆహారం మేత. ఏమండి మేత వేస్తున్నాం అంటారు. దేనికి మేత? ఆ నెమలు పెంచడానికి మేత. చదివే రోజుల్లో మన అందరము ఈ ఆటలాడినోళ్ళు. ఎందుకు అంటే యేసు అలాంటిది దేవుని పిల్లరా. మరి గమనించండి, ఇది చూడండి, ఆహారం దేవుని పిల్లరా. నెమలు పెంచడానికి ఆహారం అంటది దేవుని పిల్లరా. మరి ఇప్పుడు శరీరాహారం రకరకాలు. చూడండి, ఈ శరీరాహారం పిల్లలకి కావాలి, పెద్దవారికి కావాలి, పసిపిల్లలకు కావాలి, వృద్ధులకి కావాలి, గొప్పవారికి కావాలి, పేదవారికి కావాలి, బక్కగా ఉన్నవారికి కావాలి, లావుగా ఉన్నవారికి కావాలి. అందుకనే లోకంలో సామి చెప్పేవారు, తిన్నవాడికేమో అరగదంట, లేనివాడికేమో దొరకదంట. ఉన్నవాడికేమో తిన్నవాడికి కాదు, ఉన్నవాడికేమో అరగదంట, లేనివాడికేమో దొరకదంట. దేవుడు అనేది లోకంలో మాట. అందుచేత మరి మనం ఆలోచన చేసినట్లయితే యూరోప్ ఉంది, అమెరికా ఉంది, అందరూ దైవ సేవ చేసేవాళ్ళే. యూరోపియన్ స్టైల్ వేరు బాబు, అమెరికన్ స్టైల్ వేరు. అమెరికా వాళ్ళు ఉన్నారనుకో, వాళ్ళు ఏం చేస్తారంటే ఆకలేస్తుంది, మరమరం ఆడిపోతున్నాం అయ్యా అని ఆత్మనాదం చేస్తే వాడు అంటారా, గాడ్ బ్లెస్ యూ, ఇంకోసారి కలుసుకుందాం, లేదా అక్కడ దేవుడి రాజ్యంలో కలుసుకుందాం, బాయ్ అంటారు. అక్కడ మిషనరీలో కొంతమంది తీరదు. యూరోపియన్స్ ఉన్నారు, వీళ్ళు ఏం చేస్తారు? ముందు ఎవరైనా దేవుని దగ్గరికి వచ్చారంటే ముందు భోజనం పెట్టండి. వాడు వాక్యం వినాలంటే ఏం కావాలి? ఆహారం కావాలి. ఆహారం పెట్టి పెట్టేటప్పుడు వాక్యం చెప్తామంటారు. అందుకని అమ్మా, ఆ యూరోప్ నుండి సహాయం అందుకుని ఆ మిషనరీలు పంపించే సహాయం ఎక్కువగా ఎలా ఉంటుందంటే, ఈ ఆర్ఫనేజెస్ కి, తరువాత ఆశ్రమాలకు, చిన్నపిల్లలకు, అనాథలకు ఆహారం మీదే వాళ్ళు ఎక్కువ దృష్టి పెడతారన్నమాట. ప్రియులందరూ గమనిద్దాం. అంచేత ఈ ఆహారాన్ని మరి శరీరానికి 3 పూట్ల కావాలి. అలాగే ఈ శరీరంలో ఆత్మ ఉంది, ఈ శరీరంలో ప్రాణం ఉంది. మన శరీరం 3 భాగాలు కదా. ఒకటి శరీరం, రెండోది ప్రాణం, మూడోది ఆత్మ. ప్రియులారా, ప్రాణం ఎక్కడ? చూడండి, ప్రాణం ఎక్కడ ఉంటుంది? ప్రాణం ఎక్కడ ఉంటుంది అంటే రక్తంలో ఉంటుంది. ఆత్మ ఎక్కడ ఉంటుంది అంటే హృదయంలో ఉంటుంది. ఏమో చూడండి, ఆ ఆత్మేమో హృదయంలో ఉంటుంది, ప్రాణమేమో రక్తంలో ఉంటుంది. రక్తం పోతుంది అంటే దాని అర్థం ఏమిటి? ఏం పోతుందంట? ప్రాణం పోతుందంట. రక్తం తగ్గుతుంది అంటే ప్రాణం పోలేదంట. రక్తం తగ్గుతుందంటే ఆ రక్తంలో ఉన్న ప్రాణం పోతుంది. ప్రియమైన వాళ్ళ, అందుచేత మరి గమనించినప్పుడు శరీరానికి మనం ఆహారం 3 పూట్ల ఎలా పెడతామో అదే విధంగా మనలో నివసించే ఆత్మకు ఆహారం పెట్టాలి. ఇది ఏ ఆహారము అంటే వాక్యాహారము. అమ్మా, ఈ ఆహారం పేరు ఏం పేరు బాబు? వాక్యాహారము. దేవదాసయ్య గారు చెప్పారు, వాక్యాహారము తినని ఎడల బలవంతుల
చూడండి, శరీరాహారం తినడం ఒక్క అరగంట ఆలస్యమైతే చెప్పండి, తోటకూరలా తోటకూర మొక్కలా వాడిపోతాం. శరీరాహారం తినడం ఒక పూట కష్టమైతే చాలా ఇబ్బంది పడిపోతుంది మన శరీరం. దేవుని పిల్లలారా, మరి వాక్యాహారం ఇది దేనికి అంటే శరీరం ఎలా ఉందో లోపల ఆత్మ ఉంది కనుక ఆ ఆత్మకు మనం పెట్టాల్సింది ఏదంటే వాక్యాహారం పెట్టాలి. ఎలాంటి వాక్యం పెట్టాలి? వాక్యమే కదా అని చెప్పి ఏది పడితే అది పెట్టకూడదు. ఆత్మ కాయగూరలు భోజనం పెట్టమన్నారు కదా అని బాలింద్రులకి వంకాయ ఒక పూట, గోంగూర ఒక పూట పెడితే మాట్లాడేటండి. కాయగూరలు పెట్టమన్నారు, ఆకుకూరలు పెట్టమన్నారు. ఆకుకూర పెట్టమంటే తోటకూర పెట్టాలా, గోంగూర పెడితే అమ్మా కాయగూర పెట్టమన్నారంటే బీరకాయ పెట్టాలా, బీరకాయ రేటు వెళ్ళిపోయింది, వంకాయ చౌకగా ఉన్నాయి అది పెడితే ఎలా, ఇది కూరే కదా అని అలా పెట్టకూడదు. ఏమండి, ఆహారాన్ని బట్టే వినాలి. ఆహారాన్ని బట్టే శరీరం ఎలా గట్టిపడుతుందో, ఆహారాన్ని బట్టే శరీరం ఎలా బలంగా తయారవుతుందో, వాక్యాహారాన్ని బట్టే మన ఆత్మ కూడా బలహీనంగా లేదా బలంగా ఉండదు అన్నమాట. ప్రియులరా, మరి వాక్యంలో ఇందా చదువుకున్నాం కదా, సారమైన దాని యందు మీ ప్రాణమును సుఖింపనీయు. చూడండి, అందుచేత ఆ మాటలు పైగా మనం చూసినప్పుడు ఏమని, వ్యర్థమైన వాటి కొరకు మీ కష్టార్జితమును చూడండి, సంతుష్టి కలుగజేయని దాని కొరకు మీ కష్టార్జితమును ఎందుకు వ్యయపరచెదరు? చూసారా, దేవుడు అంటాడు, మీ కష్టార్జితాన్ని ఎందుకు మీరు ఇలా పాడు చేస్తారు? కాబట్టి ఇప్పుడు ఈ వాక్యాహారం దేవుని పిల్లరా, వాక్యము మరి మనం ఆలోచన చేసినప్పుడు ప్రియులరా, పిల్లలు ఉన్నారు, పిల్లలకి ఇచ్చే ఆహారం వేరు, ఏమాలో పెద్దలు తినే ఆహారం వేరు. వినాలైనా అలాగే దేవునిలో రక్షణ ఉంది, ఇది ఒక అంతస్తు. రాకడ ఉంది, ఇది ఒక అంతస్తు. వినాలి, రక్షణ కోరుకునే వారి ఆహారం వేరే, రాకడ అంతస్తు కోరుకునే వారి ఆహారం వేరే. పిల్లల ఆహారం వేరు, చెప్పండి అమ్మా, పిల్లల ఆహారం వేరు, పెద్దల ఆహారం వేరు. పిల్లల ఆహారం ఏది? చిన్నపిల్లల ఆహారం ఏదండి? పాలు. పేతురు పత్రికలో మనం చూసాం. రెండో పత్రిక, మొదటి పత్రిక